అటు వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. రాజన్న దర్శనం అనంతరం సీఎం బహిరంగ సభ ఉంటుంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు తెలంగాణ సీఎం. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇవాళ వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది. ముందుగా రాజన్న దర్శించుకుంటారు. రాజన్న దర్శించుకున్న అనంతరం సీఎం బహిరంగ సభ ఉండబోతోంది. అదేవిధంగా ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు తెలంగాణ సీఎం. ఇక వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది. ఇవాళ ముందుగా ఇక రాజన్న దర్శనం చేసుకుంటారు తెలంగాణ సీఎం. ఇక దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ప్రత్యేక పూజలు చేసిన తర్వాత సీఎం బహిరంగ సభ ఉండబోతోంది. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం. ఇక ఈ బహిరంగ సభ కోసం అక్కడ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి ఆల్రెడీ. సో ఇక పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఇక్కడ శ్రీకారం చుట్టబోతున్నారు తెలంగాణ సీఎం. మరి వేములవాడ వేదికగా సీఎం ఏం మాట్లాడతారు, వేములవాడ దేవాలయ అభివృద్ధికి గాను లేదా నియోజకవర్గ అభివృద్ధికి కానీ ఎలాంటి హామీలు ఇస్తారు, ఎలాంటి వరాలు కురిపించబోతున్నారు అంటూ ఇక యావత్ నియోజకవర్గము అండ్ నగర ప్రజానీకము ఎదురు చూస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వేములవాడ పర్యటన ఉంది. సో వేములవాడలో సీఎం బహిరంగ సభలో పాల్గొంటారు, ప్రసంగిస్తారు. బయటికి ఉన్న సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అడుగుదాం. ప్రభాకర్, టూర్ షెడ్యూల్ ఏంటి, ఇవాళ ప్రధానంగా ఏం మాట్లాడతారు, వేములవాడకు సంబంధించి ఏమైనా ప్రకటన చేసే ఛాన్స్ ఉందా? వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఇక్కడ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లాగే పొన్నం ప్రభాకర్, తుమ్మల, మిగతా మంత్రులందరూ కూడా సీఎం కు స్వాగతం పలికారు. ఇప్పుడే వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి సీఎం వెళ్లారు. సో ఇక్కడి నుంచి దర్శనం తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేసి ఇప్పటికే 127 కోట్లు వేములవాడ టెంపుల్ కు కేటాయించారు. అట్లాగే 40 కోట్లు వేములవాడ రోడ్డు విస్తరణకు కేటాయించారు. ఈ రోజే 36 కోట్లు అన్నదాన సత్రానికి నిత్యాన్నదాన సత్రానికి కేటాయించారు. సో గతంలో ప్రభుత్వం 100 కోట్లు అమలు చేసినప్పటికీ కూడా ₹1 విడుదల చేయలేదు అనేది స్థానికంగా ఉన్న మంత్రులు చెప్తున్న నేపథ్యంలో జీవోలు వేములవాడ రాకముందే జీవోలను విడుదల చేసి సీఎం వేములవాడకు వచ్చారు. ఈ రోజు ఆ జీవోలకు సంబంధించిన వివరాలన్నీ కూడా బహిరంగ సభలో చెప్పనున్నారు. రాజరాజేశ్వర స్వామి దర్శన అనంతరం బహిరంగ సభకు చేరుకున్నారు. టెంపుల్ పార్కింగ్ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. సో సీఎం ప్రసంగంలో మెయిన్ గా ఈ 170 కోట్లకు సంబంధించిన అంశమే ప్రాముఖ్యతకు సంబంధించిన అంశంగా చూడొచ్చు. ఎందుకంటే గతంలో ప్రభుత్వం కేసీఆర్ వచ్చి ఇక్కడ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ కూడా ₹1 నిధులు కూడా విడుదల చేయలేదు అనేది వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్న ఆది శ్రీనివాస్ ఇప్పటికే విమర్శించారు. ఆ నేపథ్యంలోనే సో దానికి కౌంటర్ గా కేవలం సీఎం రాకముందే జీవోలను విడుదల చేసింది ప్రభుత్వం. నిన్న మొన్న వరుస జీవోలను విడుదల చేసింది. సో ఆ జీవోల మొత్తం సారాంశాన్ని కూడా ఇప్పుడు వేములవాడ ప్రజలకు వివరించబోతున్నారు. సో ప్రజా విజయోత్సవ సభల్లో భాగంగా ప్రభుత్వం ఏం చెప్పబోతుంది, ఏం చేయదలుచుకుంది అనేది కూడా స్పష్టంగా వివరించబోతున్నారు. నిన్న వరంగల్ పర్యటన, ఈ రోజు వేములవాడ పర్యటన, రేపు మహబూబ్నగర్ పర్యటన, ఇలా వరుస పర్యటనతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందని చెప్పొచ్చు. ఇక రైతులకు సంబంధించిన కీలక అంశం పైన కూడా ఈ రోజు సీఎం మాట్లాడనున్నారు. రైతు భరోసాకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇవ్వనున్నారు. సో దానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పనున్నట్లుగా వేములవాడ వేదిక నుంచి తెలుస్తుంది. రైట్ ప్రభాకర్.